నెల్లూరు విక్రమసింహాపూర్ యూనివర్సిటీలో జరుగుతున్న ఆల్ ఇండియా స్టాఫ్ బాల్ టోర్నమెంట్లు జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల నుంచి 2000 నుంచి 3000 వరకు క్రీడల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అల్లం ఉదయ్ శంకర్ మన వైస్ ఛాన్సలర్ సూచనల మేరకు, రిజిస్టర్ గారి అభిప్రాయం మేరకు శివాజీ యూత్ ఫౌండేషన్ మరియు ఆగ్నేష్ మల్టీపర్పస్ ఫౌండేషన్ నుంచి రోజు 100 కూల్ వాటర్ క్యాన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హీరో అధినేత సరియు రాజ్ కుమార్ గారు అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా రోజుకి 500 ప్యాకెట్లు లెక్కన మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. మరికొంతమంది దాతలు ముందుకొచ్చి వాటర్ మిలన్ రకరకాల ఐటమ్స్ తో పంచడం జరిగింది. వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి మాతో సహకరించిన వారికి ప్రజా మిత్ర మండలి మరియు సంజు ప్రొడక్షన్ అధినేత కొనుపూరు భాస్కర్ రెడ్డి గారికి, బ్రహ్మాస్ ఎడ్యుకేషన్ సొసైటీ నాగమణి గారికి, ఫ్యాన్ ఆర్గనైజేషన్ భాను తేజరెడ్డి గారికి, ఏబీఆర్ ఫౌండేషన్ సీ ఫుడ్స్ అధినేత రవిచంద్ర గారికి, మిత్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎక్కడ జరిగినా కూడా శివాజీ యూత్ ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని, అవసరమైన మేరకు మంచినీటిని అందిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఏప్రిల్ 30వ తారీఖు నుంచి మే 8వ తారీఖు వరకు మన విక్రమసింహపూర్ యూనివర్సిటీలో ఆల్ ఇండియా సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ మెన్ అండ్ ఉమెన్ జరుగుతూ ఉంది. వీటికి సంబంధించి సుమారు అన్ని రాష్ట్రాల నుంచి రోజుకి 2000 నుంచి 3000 మంది ఇక్కడ క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అల్లం ఉదయ్ శంకర్ గారి కోరిక మేరకు, అలాగే మన వైస్ ఛాన్సలర్ గారి సూచనల మేరకు, రిజిస్ట్రార్ గారి అభిప్రాయం మేరకు ఇక్కడ మనం శివాజీ ఫౌండేషన్ మరియు అగ్నేష్ మల్టీపర్పస్ ఫౌండేషన్ నుంచి ఇక్కడ మనం రోజుకి 100 క్యాన్లు కూలింగ్ వాటర్ మంచినీటి పంపిణీ ఏర్పాటు చేశాము. అలాగే మా కోరిక మేరకు సరియు హీరో అధినేత సరియు రాజ్ కుమార్ గారు అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద రోజుకి 500 ప్యాకెట్లు ఇక్కడ మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. మరికొంతమంది దాతలు ముందుకొచ్చి ఇక్కడ పుచ్చకాయల్ని రకరకాలుగా వాళ్ళకి ఏం అవసరం వాళ్ళు అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే ఈ కార్యక్రమానికి మాతో కూడా సహకరించినటువంటి ప్రజామిత్ర మండలి మరియు సంజీవిని ఫౌండేషన్ అధినేత కొనుపూరు భాస్కర్ రెడ్డి గారికి, అలాగే బ్రహ్మాస్ ఎడ్యుకేషన్ సొసైటీ మరియు నాగమణి గారికి, అలాగే స్పాన్ ఆర్గనైజేషన్ సోదరుడు భాను తేజరెడ్డి గారికి, అలాగే ఈవీఆర్ ఫౌండేషన్ ఈవీఆర్ సీ ఫుడ్స్ అధినేత రవిచంద్రన్ గారికి, మిగతా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎక్కడ జరిగినా కూడా శివాజీ ఫౌండేషన్ ఎప్పుడు కూడా ఉండి అవసరం మేరకు మంచిగా అందిస్తామని తెలియజేసుకుంటూ, అలాగే ఈ విక్రమపురి యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ డే సుమారు ఇప్పటికీ కొన్ని 100,000 మొక్కల్ని శివాజీ ఫౌండేషన్ నాటించాము. వాటిని సంరక్షించినటువంటి అల్లం ఉదయ్ శంకర్ గారు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గారికి, వైస్ ఛాన్సలర్ గారికి, రిజిస్ట్రార్ గారికి అందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నెల్లూరు జిల్లా స్వచ్ఛంద సేవకుల కిల్లా ఎంతో మంది ముందుకొచ్చి మరొక 4 రోజులు వేలాది మంది మన జిల్లాకు వచ్చారు. వాళ్ళందరినీ బాగా చూసుకోవడం కూడా మన మర్యాదే. నెల్లూరు జిల్లా ఎప్పుడు కూడా ఆతిథ్యానికి ప్రత్యేకించి పేరుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి వారికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గత 4 రోజులుగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో నేషనల్ లెవెల్ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ జరుగుతున్న విషయం మీ అందరికీ విదితమే. గత 4 రోజులుగా దేశవ్యాప్తంగా 96 విశ్వవిద్యాలయాల నుంచి బాలబాలికలు వాళ్ళ కోచెస్తో కలిసి విక్రమసింహపురికి వచ్చి వారి స్పోర్ట్స్లో వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఈ హోరాహోరీ పోరాటాలలో ఈరోజు ఫైనల్కు కొన్ని టీంలు గీసాయి. ఈ ఫైనల్ మ్యాచ్ ఫలితం సాయంత్రం లోపల తెలిసిపోతుంది. సో విన్నర్స్ రన్నర్స్ సాయంత్రం లోపల ఫైనలైజ్ అవుతుంది. ఈ గత 3 రోజులుగా ఈ టోర్నమెంట్ను సక్సెస్ఫుల్గా నడపడానికి మా స్పోర్ట్స్ బోర్డుతో పాటు మా అధ్యాపక బృందము, నాన్ టీచింగ్ స్టాఫ్, వివిధ సంస్థల ప్రతినిధులు మాకు ఇతోధికంగా సహాయం చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ గత 4 రోజులుగా పిల్లలకు ఈ వేసవి కాలం కావడంతో కావలసిన చల్లని మజ్జిగ సప్లై చేస్తున్నారు. శివాజీ యూత్ అండ్ ఏంజెస్ మల్టీపర్పస్ డెవలప్మెంట్ సొసైటీ వీరు సంయుక్తంగా కలిసి ప్రతిరోజు 2000 లీటర్ల కూల్ వాటర్ మాకు ప్రొవైడ్ చేస్తున్నారు పిల్లల కోసం. ఇది ఎండాకాలం కాబట్టి కూల్ వాటర్ బాగా అవసరం అవుతుంది పిల్లలకి. సో కెనరా బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వారు 10,000 వర్త్ పుచ్చకాయలు సప్లై చేశారు. అండ్ ఇదే కాక మా విఎస్యు అధ్యాపకులు నీలమణి కంట మరియు అల్లం ప్రసాద్ కుటుంబ సభ్యులు నిన్న పుచ్చకాయలు, కర్బూజకాయలు కూడాను పిల్లలకి సప్లై చేశారు. ఇది కాక మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడాను ప్రతిరోజు మాకు 4,000 లీటర్ల స్వచ్ఛమైన నీరు పిల్లలకు తాగడానికి అందుబాటులో పెట్టారు.
ఈ అన్ని కోఆర్డినేట్ చేసుకోవడానికి మాకు బాగా సహాయపడిన వ్యక్తి మోహూర్ భాస్కర్ నాయుడు గారు. వాళ్ళకి విఎస్యు తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇంక రేపటి నుంచి బాలుర టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది 8వ తారీఖు వరకు. 8వ తారీఖు వాళ్ళకు కూడా ఫైనల్ మ్యాచెస్ ఉంటాయి. వీడుకోలు సభ జరుగుతుంది.